అందరికీ ఈరోజు వీడియోలో అయితే తోటకూర పప్పు అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది అందరూ ఇలా చేస్తూనే ఉంటారు. కానీ ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వంట రాని వాళ్ళు, అసలుకి మాకు వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా రూమ్లలో, వాళ్ళకు కొంచెం చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. తోటకూర పప్పు చాలా బాగుంటుంది. ఎక్కువగా రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా మనము ఇట్లా తోటకూర ఆకు వేసుకొని పప్పు చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎక్కువ ఆకుకూర అనేది తినాలి మనము. ఇప్పుడు నేను చూపిస్తానండి, ఈ వీడియోలో చూసేయండి. నేను ఇప్పుడు కుక్కర్లో 1 కప్ అయితే కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు తోటకూర ఆకు వేసుకోవాలి. నేను తోటకూర ఆకు అయితే వేసుకుంటున్నాను. చిన్న కట్టెలండి, పెద్ద కట్టెలు కూడా కావు ఇవి. అందుకని ఈ కట్ట వచ్చేసి ఇట్లా ఆకులన్నీ తుంచి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముఖ్యంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులో ఉండే దుమ్ము, మట్టి, ఇసుక ఇవన్నీ ఉంటాయి కదా. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 3 సార్లు ఇలా కుక్కర్లో అయితే వేసుకోవాలి. మనము పచ్చిమిర్చి కారం తగినట్టుగా తీసుకోవాలండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని ఇలా తుంచి వేసుకుంటున్నాను చేతితో. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. అలాగే 2 టమోటాలు వేసుకుంటున్నాను. కొంచెం మీడియం సైజు 2 టమోటాలు వేసుకోవాలి. టమోటాలు మరీ సన్నగా కట్ చేయని అవసరం లేదు, కొంచెం లావుగానే చాలు. మనం ఆల్రెడీ కొంచెం చింతపండు వేసుకుంటాం కాబట్టి టమోటాలు 2 చాలండి. మీరు ఇది ఏ ఆకైనా చేసుకోవచ్చు. ఇట్లా పప్పులోకి ఏ ఆకైనా చేసుకునే చాలా బాగుంటుందండి. ఇట్లా ఈ విధంగా టమోటాలు వేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకొని రుచికి తగినంతగా కల్లుప్పు అయితే వేసుకుందాం. కావాలంటే మనము లాస్ట్లో కొంచెం చూసి వేసుకోవాలండి. ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని, చింతపండు అనేది అడుగున వేయకుండా కొంచెం మధ్యలోనే పెట్టుకోవాలండి. అట్లాగే పెట్టుకోవాలి. కొంచెం అడుగున వేస్తే ఈ బ్యాల్ అనేవి సరిగా ఉడకవండి. అందుకని కొంచెం మధ్యలో పెట్టేసుకొని 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు. ఇట్లా గ్లాసున్నర వాటర్ పోసుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే రానివ్వాలండి. ఇప్పుడు 5 విజిల్స్ చాలు. ఇంకా కందిపప్పు కొంచెం ముందుగా మీరు నానబెట్టుకుంటే ఒక 4 విజిల్సే చాలండి. నేను నానబెట్టుకోలేదు కాబట్టి ఒక 5 విజిల్సే రాణిస్తున్నాను. ఇట్లా 5 విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక మూత తీసేయండి. ఇప్పుడు పప్పు గుత్తితో తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలండి. ఇట్లా మెత్తగా ఎనుపుకొని మనము పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మీరు రాగి సంగట్లో అయితే కొంచెం మరీ గట్టిగా లేకుండా కొంచెం మీడియంగా చేసుకొని, రైస్ లెక్కైతే కొంచెం పతలాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా మేము రైస్లే కానీ రాగి సంగట్లే కానీ ఎక్కువగా తోటకూర పప్పు అయితే చేసుకుంటామండి కంపల్సరీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా చూడండి, ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. మరీ అంత గట్టిగా లేకుండా పతలాగా లేకుండా మీడియంగా చేస్తున్నాను. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ వేసుకొని చిటపట అనేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5 పచ్చ దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేయించుకొని తర్వాత మనము మీడియం సైజు ఆనియన్ తీసుకొని వేసుకోవాలండి. ఇట్లా ఆనియన్స్ వేసుకొని, ఇంకా ఆనియన్స్ అనేది ముందుగా పప్పులో ఇట్లా కందిపప్పులో వేసి ఉడకబెడతారు. నేను అలా చేయలేదు, ఇట్లా పోపుల్లో వేస్తున్నాను. ఆనియన్ అనేది ఇట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ అనేది వేసుకునే తర్వాత కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము పప్పులు అయితే వేసుకోవాలి. తోటకూర పప్పులు వేసుకొని ఇలా కొంచెం బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఎనుపుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి మనము.
ఈ పోపు అంతా వేసుకున్నాం కదా పప్పులో. ఇప్పుడు చూడండి కాస్త కొద్దిగా పప్పు వేసుకొని కడాయిలో అంతా ఇట్లా వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి. కొద్దిగా వాటర్, చాలా ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇట్లా ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టేయండి. ఒక 5 నిమిషాలు చాలు. ఇప్పుడు ఇందులో మీరు ఉప్పు తక్కువ ఉంటే, ఏమైనా తక్కువ ఉంటే కాస్త చూసి వేసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ ఉందని కొంచెం చూసి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపితే సరిపోతుంది. ఇంకా అంతేనండి, ఈ తోటకూర పప్పు అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో నా కామెంట్